ప్రతి సంవత్సరం మే మొదటి మంగళవారం ప్రపంచ ఆస్తమా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రజల్లో ఆస్తమా పట్ల అవగాహన కల్పించేందుకు ఆ రోజు మరి ఆస్తమా దినోత్సవాన్ని నిర్వహిస్తారు. మరి ఆహారపు అలవాట్లు మారుతున్నాయి, మన కాలుష్యం పెరుగుతుంది, ఇతరత్ర అనేకమైన కారణాలతో ఆస్తమా వ్యాధిగ్రస్తులు కూడా పెరుగుతున్నారు. ఇది దీర్ఘకాల వ్యాధి అయినా దీనికి నివారణ మార్గం ఉంది. సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఖచ్చితంగా ఈ వ్యాధిని మనం దూరం చేయొచ్చు అని చెప్పేసి మరి వైద్యులు చెప్తున్నారు. మరి ప్రపంచ ఆస్తమా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ పల్మనాలజీ వైద్యులు శ్రీ విష్ణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత డాక్టర్ బొద్దుల రాజేంద్ర ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. మరి వారిని మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. ఈ ఆస్తమా వ్యాధి నివారణ ఎలా వస్తుంది, దాన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర వివరాల గురించి మనం ఇప్పుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారితో చర్చిద్దాం. ఓవర్ టు రాజేంద్ర ప్రసాద్ సార్. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. అసలు ఆస్తమా వ్యాధి అంటే ఏంటి? ఆస్తమా అనేది మనకి చిన్నప్పటి నుంచి కూడా చాలామందికి మనం వింటూ ఉంటాము, చూస్తూ ఉంటాము. స్కూల్లో చాలామంది ఆయాసంతో ఇబ్బంది పడుతుంటే, కొంతమంది పిల్లలు ఆడమంటే మనతో ఆడరు, తొందరగా వాళ్ళు అలసిపోతూ ఉంటారు, కొంచెం వర్క్ చేయగానే శ్వాసకి ఇబ్బంది పడుతూ ఉంటారు, పిల్లికూతలు లాంటి శబ్దాలు వస్తూ ఉంటాయి. ఇలాంటి లక్షణాలు ఎవరికైతే కనిపిస్తుంటాయో, ఒకటి ఫ్రీక్వెంట్గా జలుబు రావడం, దగ్గు రావడం, ఆయాసం రావడం, పిల్లికూతలు రావడం, ఇలాంటి లక్షణాలు ఎవరికైనా ఉంటే అది ఆస్తమా జబ్బు అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ పిల్లల్లో కావచ్చు, పెద్దవాళ్ళలో కావచ్చు. సో పెద్దవాళ్ళలో కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఆస్తమానే ఉందంటే కొంతమంది స్మోకర్స్ ఉంటారు. స్మోకింగ్ చేసే వాళ్ళలో వచ్చే ఇవే లక్షణాలతో వచ్చే జబ్బుని సిఓపిడి అంటారు. ఇలాగే ఉండే ఇంకో కొన్ని లక్షణాలు బ్రాంకైటిస్ అంటారు. కానీ ఎక్కువ మందిలో మనం ఇటువంటి లక్షణాలు ఉండే వాళ్ళలో ఆస్తమా ఉంటుంది. సో మనం ఖచ్చితంగా ఇది ఆస్తమానా కాదని నిర్ధారించుకున్నాక మనం ఆ ట్రీట్మెంట్ వీళ్ళకి ఇస్తూ ఉంటాం. ఇదేంటంటే చాలామంది అడిగే ప్రశ్న ఏంటంటే, ఇది ఓన్లీ చిన్నపిల్లలకే వస్తుందా లేకపోతే పెద్దవాళ్ళకి వస్తుందా అని చెప్పేసి. ఇది ఏ వయసు వారికైనా రావచ్చు. అంటే ఆస్తమా అనేది వంశపారంపర్యంగా వస్తుందా, లేకుంటే మనం తీసుకునే ఆహార అలవాట్లు కానీ ఇతరత్ర కారణాల వల్ల వస్తుందా? సో వంశపారంపర్యంగా ఆస్తమా రావాలి అంటే ఖచ్చితంగా ఎవరికో ఒక దగ్గర స్టార్ట్ అవ్వాలి. ఖచ్చితంగా ఆస్తమా అనేది వంశపారంపర్యమైన జబ్బు. ఒకవేళ తల్లిదండ్రులకు ఇద్దరికీ ఆస్తమా ఉన్నట్టయితే పిల్లల్లో వచ్చే అవకాశం 90% ఉంటుంది. ఒకవేళ తల్లిదండ్రుల్లో ఎవరికో ఒకరికి ఆస్తమా ఉన్నట్టయితే పిల్లల్లో వచ్చే అవకాశం మినిమం 40 to 50% ఉంటుంది. సో ఆస్తమా ఎవరికైనా ఫ్యామిలీ మెంబర్స్లో మదర్ సైడ్ కానీ ఫాదర్ సైడ్ కానీ ఎవరికైనా ఉంది అంటే పిల్లల్లో వచ్చే అవకాశం చాలా ఎక్కువ. కాబట్టి ఇది ఖచ్చితంగా వంశపారంగా వచ్చే జబ్బు. అయితే కొంతమందిలో ఏంటంటే ఫస్ట్ వాళ్ళలోనే వస్తుంది, మా వాళ్ళలో ఎవరికి లేదు కదా సార్, ఇలా వచ్చింది బాబుకి అనే ప్రశ్నలు అవుతారు. సో ఫస్ట్ మ్యూటేషన్ అక్కడే స్టార్ట్ అయింది. సో వీళ్ళలో స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు ఈ ఆస్తమా వ్యాధిస్తులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ఆ వ్యాధి వచ్చింది అనే విషయం ఎట్లా తెలుసుకోవాలి వాళ్ళు? ఆస్తమా వచ్చినప్పుడు అంటే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా ఇంపార్టెంట్. అసలు ముఖ్యంగా చెప్పాలంటే మనకి యాక్చువల్గా ఎవరైనా కూడా నేను ఇందాక చెప్పినట్టుగా ఫ్రీక్వెంట్గా జలుబు రావడము, దగ్గు రావడం, ఆయాసం రావడం, పిల్లికూతలు రావడం, ఈ లక్షణాలు ఉంటే వాళ్ళలో 90% ఆస్తమా ఉండే అవకాశం ఉంటుంది. కొంతమందిలో కాఫ్ వేరియంట్ ఆస్తమా అని చెప్పేసి ఉంటారు. వీళ్ళలో ఏంటంటే ఇవేవి లక్షణాలు ఉండవు, ఓన్లీ దగ్గు మాత్రమే. సో దీర్ఘకాలిక దగ్గు ఉన్న వాళ్ళలో కూడా ఆస్తమా అనే జబ్బు మనకి ఉండే అవకాశం ఉంటుంది. అయితే వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేవి చాలా ముఖ్యం. ఎందుకు అంటే ఆస్తమా ట్రీట్మెంట్ అనేది ఒక 30% అనుకుంటే 70% వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. వాళ్ళకి పడని ఆహారాన్ని వాళ్ళు తీసుకోకూడదు. చల్లని వాతావరణానికి, దుమ్ముకి, పొగకి వాళ్ళు దూరంగా ఉండాలి. అలాగే చల్లటి వస్తువులు కావచ్చు, ఆహారంలో తీపి పదార్థాలు కావచ్చు. కొంతమందికి ఎలర్జీస్ ఉంటాయి, అంటే ఒక పర్టికులర్ ఫుడ్కి ఎలర్జీ ఉంటుంది. చికెన్ తినగానే, ఎగ్ తినగానే శ్వాస ఇబ్బందులు రావడము, అలాగే చల్లదనం, పెరుగు, మజ్జిగ తీసుకున్న తర్వాత ముఖ స్వామి అవ్వడము, ఇలాంటి కొన్ని లక్షణాలు కొంతమందికి ఈజీగా అర్థమైపోతాయి. కొంతమందికి ఈ నట్స్, గ్రౌండ్ నట్స్ అంటే కాజు, బాదం, పిస్తా అంటారు, అలాగే మన పల్లీలు, ఇలాంటి వాటికి కూడా అలర్జీ ఉండి అటాక్స్ రావచ్చు. అందుకే మనం చూస్తే చిన్నపిల్లలకు మనకి ఇచ్చే చాక్లెట్స్ పైన వెనకాల క్యాపిటల్ లెటర్స్లో రాస్తారు, ఇది చాక్లెట్ కంటైన్స్ గ్రౌండ్ నట్స్ అని చెప్పేసి. సో దానికి కారణం ఏంటంటే ఎవరైతే అలర్జీ ఉంటారో వాళ్ళు ఇవి తినకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అంటే ఇప్పుడు ఆస్తమా అనేది పూర్తిగా తగ్గే అవకాశం ఉందా? ఆస్తమా అనేది దీర్ఘకాలిక సమస్య. ఇది ఎందుకంటే జెనెటికల్లీ ఉంటుంది, దీంట్లో చాలా వేరియంట్స్ ఉంటాయి. ఇందాక మనం అనుకుంటే ఎర్లీ ఆన్సెట్ ఆస్తమా, లేట్ ఆన్సెట్ ఆస్తమా, అండ్ అలర్జిక్ ఆస్తమా, అనాలర్జిక్ ఆస్తమా, ఇట్లాంటివి చాలా డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే ఆస్తమా అనేది దీర్ఘకాలిక జబ్బు.
అయితే ఇందాక మనం డిస్కస్ చేసినట్టుగా ఈ ఏవైతే ఊపిరితిత్తులు ట్రిగ్గర్స్ అంటారు అవి, ఆ ట్రిగ్గర్స్ అనేటివి వాళ్ళ శరీరంలోకి పోయినప్పుడు వాళ్ళకి ఆ శరీరంలో మార్పుల వల్ల ఈ వాయునాళం ఏదైతే ఉంటుందో అది ఇట్లా వాపు వచ్చేస్తుంది. ఇట్లా వాపు వచ్చి ఇలా మూసుకుపోయి శ్వాస లోపలికి వెళ్ళడము కష్టంగా ఉంటుంది, బయటకు వదలడం ఇంకా కష్టంగా ఉంటుంది. దానివల్ల వాళ్ళకి శ్వాస ఇబ్బంది అనేది వస్తుంది. సో ఇలా రావడానికి ఈ వాపు ఎందుకు వస్తుంది అంటే మనం చెప్పినట్టుగా చల్లటి వాతావరణం కావచ్చు, దుమ్ము పొగ కావచ్చు, లేదంటే ఆహార పదార్థాలు కావచ్చు ఇలా. సో కొంతమందిలో ఏంటంటే సపోజ్ వాళ్ళకి ఒక పర్టికులర్ స్మెల్ వాళ్ళ అగరబత్తి స్మెల్ వల్ల కావచ్చు, చాలామందిలో ఇప్పుడు మనకి పంతులు కావచ్చు వీళ్ళంతా రెగ్యులర్గా స్మోక్ ఎక్స్పోజర్ వల్ల కూడా మంచి డ్యామేజ్ వస్తుంటారు. లేదంటే ఇంట్లో సెంటెడ్ ఐటమ్స్ పెట్టుకుంటారు, కొంతమందికి ఇంట్లో ప్లాంట్స్ పెట్టుకుంటారు, ఇండోర్ ప్లాంట్స్. ఇవి ఆ పూలు ఎప్పుడు వస్తాయి, ఆ పోలెన్ వస్తుంది, ఆ పోలెన్ వచ్చినప్పుడు మాత్రమే లక్షణాలు ఉంటాయి. ఆ తర్వాత అది సీజన్ లేనప్పుడు నార్మల్గా ఉంటాం. కొంతమందికి ఇంట్లో కుక్కలు పిల్లులు కూడా ఉంటాయి, వాళ్ళ డాగ్ దగ్గరికి వెళ్ళడము లేకపోతే సరౌండింగ్స్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళకి లక్షణాలు ఎక్కువ అయిపోతూ ఉంటాయి. కొంతమంది అది కంప్లీట్గా అవాయిడ్ చేసి వాళ్ళు ఒకవేళ వేరే హాస్టల్కి వెళ్ళడం కానీ ఒక 1 year అట్లా ఉంటే దే విల్ బి నార్మల్. అరే మాకు ఎటువంటి లక్షణం లేదు, ఇక్కడికి వెళ్తే ఇంట్లోకి వెళ్తేనే ప్రాబ్లం వస్తుంది అంటే అక్కడ ఏంటంటే ఇంట్లో వాళ్ళకి ట్రిగ్గర్స్ ఉన్నాయి అని అర్థం. సో ఇలాంటి ట్రిగ్గర్స్ ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళకి ఆ లక్షణాలు అనేటివి ఎప్పటికీ ఉంటాయి. మరొకటి అండి, ఇప్పుడు ముఖ్యంగా ఇన్హేలర్ వాడడం అనేది జరుగుతుంటుంది కదా ఆస్తమాకు సంబంధించిన వ్యాధిగ్రస్తులు. అంటే ఇది జీవితకాలం మొత్తం కూడా వారు బతుకున్నంత కాలం ఇన్హేలర్ వాడాలా, లేకుంటే మధ్యలో మొత్తం టోటల్గా బంద్ చేసే అవకాశం ఉందా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న, ప్రతి ఒక్కరు చాలా కామన్గా అడిగే ప్రశ్న ఇది. ఎన్ని సంవత్సరాలు ఇన్హేలర్స్ వాడాలి అని చెప్పేసి. సో కొంతమందికి ఎలా ఉంటుందంటే మనం ఇందాక చెప్పినట్టుగా మనకి ట్రిగ్గర్స్ని ఐడెంటిఫై చేసాము అనుకో. సో ఈ ట్రిగ్గర్ సపోజ్ తనకి ఇంట్లో డాగ్ ఉంది లేకపోతే క్యాట్ ఉంది, వీటి వల్ల తనకి ట్రిగ్గర్ వస్తుంది. సో మనకి అతను వాళ్ళకి ఏం చేస్తాము, ఆ ఇన్హేలర్ మెడికేషన్స్ పెట్టి దాన్ని కంట్రోల్ చేసి అది కంట్రోల్ అయిపోయిన తర్వాత ఈ డాగ్ని అవాయిడ్ చేశారనుకోండి వాళ్ళు పర్మనెంట్గా, సో వాళ్ళకి మళ్ళీ ఆ ట్రిగ్గర్ అనేది లేదు, సో మనకి ప్రాబ్లం అనేది రాదు ఇంకా. అప్పుడు వాళ్ళకి మళ్ళీ అది పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కొంతమందికి డైలీ ఈ అగరబత్తి స్మెల్ వల్ల ప్రాబ్లం వస్తుంది, ఆ పొగ వల్ల ప్రాబ్లం వస్తుంది. అది కంప్లీట్గా అవాయిడ్ చేస్తే వాళ్ళకి ఆ ఫ్యూచర్లో ప్రాబ్లం రాకపోవచ్చు. కొంతమందికి ఒక రకమైన ఫుడ్ ఐటమ్ డైలీ తీసుకుంటారు, దానివల్ల వాళ్ళకి అటాక్స్ వస్తుంది. దాన్ని మనం అవాయిడ్ చేస్తాం అనుకోండి, సో మళ్ళీ ఆ ప్రాబ్లం రాకపోవచ్చు. సో మరి ఇది ఎలా తెలుసుకోవాలి అంటే దీనికి అలర్జీ పరీక్షలు ఉన్నాయి, స్కిన్ పిక్ టెస్ట్ అని చెప్పేసి అంటారు. సో ఇది చర్మం పైనే ఆ స్కిన్ పిక్ టెస్ట్ చేస్తుంటాం. దానివల్ల వాళ్ళకి ఏమేమి సెన్సిటివ్ ఉన్నారు, ఏవి వాళ్ళకి ఖచ్చితంగా కారణాలు, వాళ్ళకి అటాక్స్ రావడానికి ఏది మనకి వాళ్ళకి కారణం అవుతుంది అనేది గుర్తుపట్టి దాన్ని అవాయిడ్ చేయమని చెప్తాను అనమాట. ఒకవేళ వాళ్ళకి పర్మనెంట్గా అవాయిడ్ చేయగలిగితే వాళ్ళకి ఇన్హేలర్ మెడికేషన్స్ వాడాల్సిన అవసరం రాకపోవచ్చు. కానీ కొంతమంది ఉంటారు, ఫార్మర్స్ ఉంటారు, వాళ్ళు బయటకు వెళ్ళాలి, దుమ్ములో పొగలో ఉండాలి, డైలీ ఆ డస్ట్కి స్మోక్కి ఎక్స్పోజ్ అవ్వాల్సిందే ఉంటుంది. అండ్ ఎప్పుడు వాళ్ళు ఉండేది పంట పొలాల్లోనే ఉంటారు. సపోజ్ ఆ పోలేనే వాళ్ళకి ప్రాబ్లం అనుకోండి, అది డైలీ ఉంటుంది, దాన్ని వాళ్ళు అవాయిడ్ చేయలేదు. అలాంటి వాళ్ళకి మెడికేషన్స్ మాత్రం కంపల్సరీ ఉంటాయి. అలాగే డస్ట్ మైట్స్ అంటారు, మన ప్రపంచం మొత్తంలో కూడా మోస్ట్ కామన్ ప్రాబ్లమ్ ఇస్ డస్ట్ మైట్స్. డస్ట్ మైట్స్ అంటే దుమ్ములో ఉండే క్రిములు. ఇవి ఎక్కడుంటాయి, మన ఇంట్లో బెడ్షీట్స్ పైన, పిల్లోస్ పైన, బెడ్స్ పైన, కర్టెన్స్ పైన, ఈవెన్ మన చర్మం పైన కూడా మన బాడీలో కూడా ఉంటాయి. మనం ఒక శాంపుల్ తీసి మనం చెక్ చేస్తే మైక్రోస్కోప్లో కనిపిస్తాయి. సో ఇవి ఎక్కువ ఉన్న వాళ్ళకి ఆ లక్షణాలు డైలీ ఉంటాయి. వాళ్ళు ఒక 1 week 1 month వాళ్ళు బయటకు వెళ్ళిపోతే వాళ్ళకి సింటమ్స్ రావు, కానీ ఇంట్లోకి వచ్చేస్తే మళ్ళీ లక్షణాలు వచ్చేస్తాయి. సో ఈ డస్ట్ మైట్స్ అనేటివి ఎవరైతే ఇప్పుడు ఈ కారణాలు ఇవి ఐడెంటిఫై చేసి అవి అవాయిడ్ చేస్తే మాత్రం ఇన్హేలర్ మెడికేషన్స్ వాడాల్సిన అవసరం రాదు. టోటల్గా ఈ వ్యాధిని నయం చేసుకునే అవకాశం ఉందా అసలు? ఖచ్చితంగా పూర్తిగా అవాయిడ్ చేసే అవకాశం అయితే లేదండి. దీనికి మెడికేషన్స్ ఉన్నాయి, అండ్ దీంట్లో ఒమాలిజిమాబ్ అని కూడా ఉంటుంది. కొంతమందికి అలర్జీతో వచ్చే ఆస్తమా ఉంటుంది, వాళ్ళకి ఐజీఈ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. సో వీళ్ళకి యాంటీ ఐజీఈ ఇంజెక్షన్ ఒమాలిజిమాబ్ అని ఉంటుంది. సో ఆ ఇంజెక్షన్స్ రెగ్యులర్గా తీసుకుంటే వాళ్ళకి సివియర్ సింటమ్స్ తగ్గుతాయి. అంటే ఇవన్నీ కూడా మనం ఎవరికి చెప్తామంటే ఎవరికైతే రెగ్యులర్గా సింటమ్స్ ఉండి ఇబ్బంది పడుతుంటారో అలాంటి వాళ్ళకి హయ్యర్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్ గురించి సజెస్ట్ చేస్తాం. కానీ ఈ మెడికేషన్స్ తీసుకున్నంత మాత్రాన మరి మొత్తం పూర్తిగా నయం అవుతుందా అంటే లేదు. ఆస్తమా అనేది కంట్రోలబుల్ డిసీజ్, ఇట్ ఈస్ నాట్ ఏ క్యూరబుల్ డిసీజ్. ఇప్పుడు మన కరోనా వైరస్ వచ్చింది, ఇట్ ఈస్ ఏ క్యూరబుల్ డిసీజ్. టీబీ ఉంటుంది ఇన్ఫెక్షన్, ఇట్స్ ఏ క్యూరబుల్ డిసీజ్. సో జబ్బులలో క్యూరబుల్ డిసీజెస్ ఉంటాయి, కంట్రోలబుల్ డిసీజెస్ ఉంటాయి. ఈ ఇన్ఫెక్షన్స్ కొన్ని ఇవన్నీ కూడా క్యూరబుల్ అన్నమాట. అదే షుగర్ ఉంది, బీపీ ఉంది, ఇవన్నీ ఆస్తమా, ఇవి కంట్రోలబుల్ డిసీజెస్ ఉంటాయి.
వీటి మెడికేషన్స్తో మనం కంట్రోల్ చేయొచ్చు. ట్రిగ్గర్స్ని అవాయిడ్ చేస్తే సింటమ్స్ ఉండవు. ఓకే. సో ఈ రెండు మనకి పాసిబుల్ అన్నమాట. ఎందుకంటే వాళ్ళ బాడీ సెన్సిటివ్. సో వాళ్ళ బాడీ ఉన్నంత వరకు వాళ్ళ బాడీకి సెన్సిటివ్ అయినవి లోపలికి వెళుతున్న ప్రతిసారి వాళ్ళకి ఆ లక్షణాలు వచ్చేస్తాయి. సో ఇది డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు ప్రముఖ పల్మాలజీ వైద్యులు చెప్తున్న అంశాలు. అంటే ఆస్తమా అనేది ఇది పూర్తిగా నయం చేయబడిన వ్యాధి, కాకపోతే దీన్ని నియంత్రించవచ్చు. అంటే ఎట్లా అంటే వైద్యులు ఏదైతే పల్మాలజిస్టులు చెప్పిన ఏదైతే జాగ్రత్తలు ఉంటాయో ఆ జాగ్రత్తలు తీసుకొని తదనుగుణంగా ముందుకు సాగితే అంటే ఆరోగ్య నియమాలు పాటించడం కానివ్వండి, లేకుంటే ఆహార పదార్థాలు ఏదైతే మనం అవాయిడ్ చేయాల్సింది అవాయిడ్ చేసేసి ఏవైతే తీసుకోవాలో అవి తీసుకోవడం, తర్వాత కాలుష్యానికి దూరంగా ఉండడం, ఏదైతే ఐటమ్స్ కొన్ని ఇప్పుడు సార్ చెప్పినట్టుగా అగరబత్తీలు కానీ కొన్ని స్మెల్లబుల్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో అవి పడని సందర్భంలో వాటికి దూరంగా ఉండి స్వీయ నియంత్రణే శ్రీరామ రక్ష అని చెప్పేసి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు చెప్తున్నారు. ఇది లోకల్ న్యూస్ మీకోసం ఏదైతే ఆస్తమా దినోత్సవం సందర్భంగా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారితో ఇస్తున్న ఇంటర్వ్యూ. కెమెరామెన్ ప్రమోద్తో గంగాదాస్, లోకల్ న్యూస్ నిజామాబాద్.